నమస్కారం, చెరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన టమాటాలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 2, అల్లం 2 ఇంచులు, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, 2 ఇంచుల చెక్క, 2 యాలక్కాయలు, అలాగే 2 లవంగాలు, ఆయిల్ 6 టేబుల్ స్పూన్స్. తయారు చేసుకునే విధానం: ముందుగా ఫ్రై ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై ప్యాన్ కాగనివ్వాలి. ప్యాన్ కాగింది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు, తరిగిన టమాటో డైరెక్ట్గా వేసేయచ్చు, నో నీడ్ టు ఫ్రై, అల్లం, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, అలాగే వెల్లుల్లి వేసి కలుపుకోవాలి. దీనిలో మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా బాగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లగయ్యాక ఇక్కడ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులోకి వెన్న, అలాగే ఆయిల్, ఎందుకంటే వెన్న మాడిపోకుండా ఉండడానికి. జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. డోంట్ యూజ్ మోర్ సిలికాన్. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్త, ఎగురుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ పోసాను. మూత పెట్టేసి షేక్ చేసుకోండి. రిమైనింగ్ మసాలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే స్పైసెస్ వేసేసి కలుపుకోవాలి. అలాగే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ కూడా చేస్తుంది. ఇంకా మూత పెట్టేసి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయింది. గ్రేవీ థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. గ్రేవీ బాయిల్ అయిపోయింది. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాము. కొంచెం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు కలుపుకోవాలి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తూ ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. గ్రేవీ బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. వేసి 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. కలిపి మూత పెట్టుకోండి. పన్నీర్ కర్రీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ పైనుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకొని
అంతే, పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఒకవేళ ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.